డాలర్ డ్రీమ్స్ తో యువతను దొంగదారులు అమెరికాకు పంపిస్తోన్న దళారీ ఏజెన్సీలపై ఈడీ నిఘా పెట్టింది. ముంబై, నాగ్పూర్ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్టుగా గుర్తించింది. మనీ లాండరింగ్ కేసులో పిడిపిగిస్తే అక్రమ చొరబాట్ల డొంక కదలుతోంది దర్యాప్తులో. కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణాపై ఈడీ దృష్టి సారించింది. యువత డాలర్ డ్రీమ్స్ క్యాష్ చేసుకునేందుకు ఏజెంట్ మాఫియా అక్రమ చొరబాట్లకు తెరలేపింది. కెనడా, అమెరికాలో విద్యా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని ట్రాప్ చేస్తున్న వైనాన్ని ఈడీ గుర్తించింది. ప్లేస్మెంట్స్ పేరిట మనీ లాండరింగ్ తో భారీగా డబ్బులు దండుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ దందాకు తెరలేపిన కెనడాలోని కొన్ని కాలేజీలు, ఇండియన్ ఏజెన్సీలపై దర్యాప్తు చేపట్టారు ఈడీ అధికారులు. 2002లో కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు తరలిస్తుండగా గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం చలి తట్టుకోలేక చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రధాన నిందితుడు భవేష్ పటేల్ తో పాటు మరికొందరిపైన మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. కూపీ లాగే కొద్దీ ఇండియా టు అమెరికా వయా కెనడా దళారుల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ప్లేస్మెంట్స్ పేరు చెప్పి భారత యువతను దగా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ముందుగా విద్యార్థులకు కెనడాలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. కానీ కెనడాకు వెళ్ళాక అక్కడ కాలేజీల్లో చదవకుండా ఫీజు రిటర్న్ తీసుకుంటారు. కెనడా సరిహద్దు నుంచి వారిని అక్రమంగా అమెరికాకు పంపిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి దళారులు 60 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించారు.